सहिरत्नानि दाशुषे सुवाति समिताभगाः तं भागं चित्रमीमहे राजा भगवान की राजा राम गट्टिगा देवतनि చెప్పాలి राजा रामचंद्र भगवान అయినా ఆయన రామయ్య కుదిర్చాడు మనం ఏముంది ఆయన చూపించాడు ఆయన ఇంటికి తీసుకొచ్చి సంబంధం కనిపించాడు మా అమ్మగారు శ్రీమాన్ శ్రీమత మడిదనూల గోత్రోద్భవాయాం విశ్వేశ్వరి నామనేస్య ధర్మతే సమతస్య సంగీత నామనేస్య विश्वजित नामनेस्यः विराज नामनेस्यः अनिंदित नामनेस्यः अस्माकं सह कुटुंबस्य क्षेमस्थैर्य धैर्य विजय वीर्य अभय आयुर आरोग्य ऐश्वर्य अभिवृद्धिं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ सिद्ध्यर्थम मनोवांछा फल सिद्ध्यर्थम समस्त दुरितोपशान्त्यर्थम जय श्री राम जय श्री राम जय श्री राम అందరికీ నమస్కారం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు సీతారాంపూర్ స్వామివారి కళ్యాణానికి ఈరోజు ఉదయమే వచ్చి స్వామివారి కళ్యాణం చేసుకున్నాము. ఈరోజు ఆ రామచంద్ర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ బాగుండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ ఈ కళ్యాణం, ఈ స్వామివారి కళ్యాణం అందరము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా ఈ కళ్యాణాన్ని ఊరూరా చేసుకుంటారు. స్వామి కళ్యాణం అంటేనే మన ఇంట్లోనే కళ్యాణం జరుగుతుంది అన్నంత సంతోషంగా ప్రజలందరూ ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి వస్తారు. మరియు ఈరోజు ఆ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రావాలని నా కోరిక. ఏదో 9 లక్షలు ఒక్కసారి కాదు, ప్రతి ఏడాది అది రిజిస్ట్రేషన్ చేసే బదులు లీజ్కి ఇచ్చి ప్రతి ఏడాది ఒక్కొక్క రైతుకు కనీసం 9 లక్షలు రావాలని కోరుకుంటాను. అట్లనే గుడికి కూడా ఎల్లకాలం కూడా ఆమ్దాని రావాలి. గుడి భూములు గుంజుకున్నాడు, అది చట్టం విరుద్ధంగా అది రైతులకు నాశనమవుతున్నది. ఇక్కడ ఎల్లకాలం అది లీజ్కి ఇవ్వచ్చు, కానీ రైతుల భూములు, గుడి భూములు ఎప్పుడు కూడా చట్టం విరోధంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి అమ్ముకోవద్దు. నా ప్రార్థన ఇదే. మళ్ళీ భూములు రాముని భూమి రామునికే రావాలని నా ప్రార్థన. ఇక్కడ రామరాజ్యం ఉండాలి, చేవల ప్రజలందరూ దీవించాలి. ఈ ల్యాండ్ అమ్ముకోరాదు, లీజ్కి ఇవ్వాలి. ఏళ్లకాలం లీజ్ ఇవ్వాలి. 30 ఏళ్ళలో 99 ఏళ్ళలో లీజ్ ఇవ్వాలి. ప్రతి ఎకరానికి ప్రతి ఏడాది
9 లక్షలు ప్రతి రైతుకు రావాలి, అట్లనే గుడికి కూడా రావాలి. ఎందుకంటే ఇది కోట్లాది రూపాయలు ఉన్న భూమి తక్కువ ధరగా ఇండస్ట్రియలిస్ట్ మిత్రులకు అమ్ముకున్నారు. పాత ప్రభుత్వం ఇచ్చేస్తున్నట్టే పాత ప్రభుత్వము కొత్త ప్రభుత్వము ఇద్దరు కలిసి రాముని భూమి దొంగతనం చేస్తుంది.